రాజమండ్రి నగరంలో బ్లేడ్ బ్యాచ్లు, సెటిల్మెంట్ బ్యాచ్లు, రౌడీ షీటర్లు తమ పద్ధతిని మార్చుకుంటే వారికి ఉపాధి కల్పిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో బ్లేడ్ బ్యాచ్ చెలరేగిపోతున్నాయని, దారి కాచి దాడులు చేస్తూ నగదు ప్రాణాలు హరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల అలసత్వం వల్ల వీరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వీరిని పోలీసులు అదుపు చేయకపోతే డీజీపీ రాజేంద్రనాథ్ ఆఫీసుకు వెళ్లి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇకనైనా బ్లేడ్ బ్యాచ్లు, రౌడీ షీటర్లు, సెటిల్మెంట్ బ్యాచ్లు పాత పద్ధతికి స్వస్తి చెబితే తాను స్వయంగా వారందరికీ ఆటో ఫైనాన్స్ చేసి ఉపాధి కల్పిస్తామని విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. విలేకరుల సమావేశంలో వైకాపా నాయకులు బర్రె కొండబాబు, సోడదాసి సుందర్ సింగ్, గారా చంటి తదితరులు పాల్గొన్నారు. ఈ రౌడీ షీటర్స్ కానీ, అలాగే ఈ బ్లేడ్ బ్యాచ్ కానీ, సెటిల్మెంట్ కానీ మీరు ఈ రకంగా ఎంకరేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వెంకటనగరం దగ్గర ఉన్న తూర్పు లంకలో సారా వ్యాపారం జరుగుతుంది, సారా ఏర్లైపోతుంది. పోలీసు వారు ఏం చేస్తున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తే అవతల అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయడం మానేసి వాళ్ళ మీద రేట్ చేయడం మానేసి నా మీద అక్కడ ఉన్న సారా కాశీ వాళ్ళ చేత ఎస్సీ వాళ్ళ కొంతమందితో నా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించడం జరిగింది. నేను హైకోర్టుకి వెళ్ళి స్టేషన్ బెయిల్ కోసం 41 స్టేషన్ బెయిల్ తెచ్చుకుని ఇక్కడ స్టేషన్లో బెయిల్ తీసుకోవడం జరిగింది. అసలు మీరు పోలీసు వ్యవస్థ ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఏం చేస్తున్నారు ఏంటనేది అర్థం కాకుండా ఉంది. మొన్ననే ఒక ఆయన ఎమ్మెల్యే రెడ్డిని గాంధీపురంలో 30 years బ్యాక్ ఇక్కడ బిఎస్ఎన్లో పనిచేసాడు. అందుకు సైట్ కొనుక్కున్నాడు. ఇవాళ సైట్ వాల్యూ 1,50,00,000. ఆ సైట్ వాల్యూ ఆ 1,50,00,000 సైట్ని అతనేమో హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయిపోయి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి మాఫియా గ్యాంగ్, సెటిల్మెంట్ గ్యాంగ్ అతను రావట్లేదు, ఈ సైట్ ఖాళీ ఉందని అబ్జర్వ్ చేసి మరి దాని మీద వాళ్ళ సొంత సైట్ లాగా ఒక బోర్డు పెట్టి 6 నెలలు పోయిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ ఈసీఐ తీసి దానికి ఒక ఆధార్ కార్డు పుట్టించి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ పేరు మీద ఈ ల్యాండ్ ఓనర్ యొక్క ఆధార్ కార్డుతో రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆ తర్వాత అతను వచ్చి వేరే వాళ్ళకి బేరం పెడితే ఈసీ చూస్తే ఆల్రెడీ వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఏంటి పరిస్థితి అని అంటే నా దగ్గరికి వస్తే నేను ఎంక్వైరీ చేస్తే ఒక సెటిల్మెంట్ గ్యాంగ్ ఏంటే బాబు ఈ పద్ధతి ఏంటి, గవర్నమెంట్ మీరు ఎలా చేయడం కరెక్ట్ కదని చెప్పి మరి పైనుంచి రిప్రజెంట్ చేస్తే మరి వాళ్ళ చేయించుకున్న రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి ఇతను సైట్ ఇతనికి ఇప్పించడం జరిగింది. అది 1,50,00,000 ఖరీదైన సైట్. మరి మొన్ననే ఈ చంద్రారెడ్డి అని చెప్పి ఆల్కాటి గడ్డల్లో అక్కడ 19వ వార్డు వైఎస్ఆర్సీపీ ఇచ్చారు. ఏది అవసరాలు ఇచ్చా కొంతమందిని తయారు చేస్తూ ఉంటారు. అంటే వచ్చిందల్లా నాయకులు తయారు చేసి బ్యాచే ఎక్కువ శాతం. ఎవరు ఆడికి తయారు చేసినాడు కాదు. ఆడ అవసరం ఇచ్చా ఆడు వాడుకుంటారు, వీళ్ళు అవసరం ఇచ్చి వీళ్ళు వాడుకుంటారు. ఏ నాయకుడు అనేది మీకు చెప్పట్లేదు. కానీ అక్కడ విషయం ఏంటంటే వాడు అవసరం ఉన్నంత వాడు వాడుకుంటాడు. వీళ్ళకి అలవాటు మందు, గంజాయి, రకరకాల ఎన్ని శరీరాలు వ్యసనాలు కానీ అలవాటు పడిపోతారు. ఎక్కువ శాతం కింద స్థాయి వచ్చే లేని వర్గాలే ఈ డబ్బులు ఇచ్చుకోలేదు కాబట్టి ఉంటుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అలా పని అయిపోయిన తర్వాత వదిలేస్తారనుకోండి, వదిలేసినప్పుడు ఏం చేస్తారు వీళ్ళు ఖచ్చితంగా అది ఎలాగో డబ్బులు ఇవ్వరు. ఇడుపు ఏ పార్లేదు ఆడగొట్టాలో లేకపోతే దాని పోయి దోపిడీ చేయాలి. ఇంక ఇదే పద్ధతి ఇక్కడ వ్యవసాయానికి అలవాటు పడిపోయినారు కాబట్టి ఇదే పద్ధతి. నాయకుల దగ్గర నుంచే మొదలవుతుంది. మార్పు రావడం అనేటువంటి నాయకుల నుంచే మార్పు రావాలి. ఎందుకంటే ప్రజా జీవితంలో ఉన్నాడు, ప్రజలకు సేవ చేయాలి తప్ప ఎంతసేపు వీళ్ళకి రక్షణ కోసం వాళ్ళు పెట్టుకొని ఏదో భూ సెటిల్మెంట్ ఉంటుంది. ఆ సెటిల్మెంట్ కోసం వెళ్తారు. అవసరం జోద్యం చేయడానికి వస్తారు. ఆయన అన్నేయాలా, ఆయన అన్నేయాలంటే ఏంటి, ఇక్కడ బ్యాచ్ని తయారు చేసుకోవాలా. ఆ భూమి సెటిల్ అయిపోయి అక్కడ కోట్లు సంపాదించుకొని లక్షలు సంపాదించుకున్న వరకు వీళ్ళు వాడుకుంటారు. ఆ తర్వాత అదేంటి, ఆ భూమి సెటిల్ అయిపోతుందంటే ఆ రోజునే మందు విందు పొలాలు గెలవలు వెళ్ళేస్తారు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ బ్లేడ్ బ్యాచ్ ఉన్న అనుకున్నవాడు ఎవరైనా సరే తయారవ్వాలని కోరుకున్నవాడు దయచేసి మీరు దొంగలుగానో గజ దొంగలుగానో తయారైపోతారు తప్ప మీ ఫ్యామిలీకి దూరం అవుతారు తప్ప కూడా ఈ గంజా వేసుకోవడం బ్లేడ్ బ్యాచ్ వాళ్ళని కామెంట్ చేసేది కాదు. వాళ్ళు చేసేది ఏదో ఈ పేదరికంలో ఉన్న వాళ్ళు వాళ్ళకి కూడా
వాళ్ళకి మంచి మందు తాగాల, మంచి ఇది చేయాలా, మంచి బాగా ఎట్లా చేయాలని ఉంటుంది. అది ఎవరు చేస్తారో చూసుకుంటాడు, ఏ నాయకుడు చేస్తారో చూడాలి, ఆ నాయకుడిదే చేస్తాడు. ఈ సంపాదించింది కోట్లు. ఎవరు ఇప్పుడు ఇందాక రెడ్డిగా చెప్పినట్టుగా 1,50,50,00,000 రూపాయలు భూమి మేము కాజేశాడు. ఆ కాజేసినప్పుడు ఏం చేయాలా? ఇది త్యాగం బ్యాచ్ కావాలా, బ్యాచ్ కావాలంటే అది మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మేము ఉన్నామనుకోండి, రోడ్డులో నడిచిపోతాను, ఎక్కడికి కావాలంటే అక్కడ రోడ్డులో నడిచిపోతాను. నాకు చెర కావాలి, ఎత్తి కావాలంటే ఏం లేదు. ఎందుకంటే ఆ సెటిల్మెంట్ కాదు, ఆ బ్యాచ్ మెయింటైన్ చేయవు. అది మెయింటైన్ చేయాలంటే రోజు అడికి ఏదో ఇవ్వాలి. అడికి ఏదో ఇవ్వాలంటే నేను ఎక్కడ కూడా ఏదో దోపిడీ చేయాలి, భూమిలో లేకపోవడం. అంచేత ఇక్కడ కంట్రోల్ అవ్వాలంటే ముందు నాయకులు కంట్రోల్ కావాలా, ప్రజలు సేవ చేయండి. ఆ ప్రజలు సేవ చేస్తే ఎప్పుడైనా సరే అది వాళ్ళు నమ్మి పని చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఓట్లేస్తారు. లేకపోతే ఒకసారితో వాళ్ళ